హలో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం లినక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీ మీరు లినక్స్ ఓఎస్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. సో మీరు డెడికేటెడ్గా లినక్స్ చేయొచ్చు, లేదా మీరు విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు విండోస్ని ఇంటర్నల్గా విండోస్లో కూడా వేసుకోవచ్చు. సో మీరు విండోస్లో కనుక లినక్స్ ఓఎస్ని వేయాలంటే వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. అందుకోసం మీరు వర్చువల్ బాక్స్ ఓఆర్జీ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ 5.1 ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో అక్కడ ఈఎక్సీ ఫైల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఒకసారి ఇన్స్టాల్ చేశాక మీకు డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది, ఒరాకిల్ విఎం అని వర్చువల్ బాక్స్ అని, దాన్ని ఓపెన్ చేయండి. నేను ఈరోజు సెంటోఎస్ ఈజ్ ఆల్సో లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో మీరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, నేను లింక్ ఇస్తాను. ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆ ఒరాకిల్ విఎం మిషన్లో ఈ ఐఎస్ఓని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో సాఫ్ట్వేర్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాక న్యూ అని క్లిక్ చేయండి. అక్కడ సెంటోఎస్ అని నేమ్ ఇవ్వండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక ర్యామ్ సెట్ చేయండి. నెక్స్ట్ వర్చువల్ హార్డ్ డిస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డైనమికల్లీ అలోకేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఎంత సైజు అలోకేట్ చేయాలి ఓఎస్ కానీ 5 to 10 GB మిడిల్లో ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ ఇవ్వాలన్నమాట. మీరు దాని మీద ప్లే అని బటన్ క్లిక్ చేస్తే ఐఎస్ఓ ఫైల్ అడుగుతుంది, అక్కడ ఐఎస్ఓ ఫైల్ ఇవ్వండి. సో ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. సో ఒకసారి మీరు ఒరాకిల్ విఎంలోకి ఎంటర్ అయ్యాక మీ మౌస్ అనేది విండోస్లోకి వర్క్ అవ్వాలి అనమాట. సో అప్పుడు ఒరాకిల్ విఎం బాక్స్ నుండి మీ విండోస్ మెషిన్కి రావాలంటే కీబోర్డ్లో రైట్ కంట్రోల్ ఉంది కదా అండి, దానికి ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఓకే, స్కిప్ చేయండి బికాస్ ఓకే. సో ఓకే, క్లిక్ అంది ఓకే. క్లిక్ ఆన్ ది నెక్స్ట్. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, యూఎస్ ఇంగ్లీష్. ఎస్ డిస్కార్డ్ అని చేంజెస్ ఓకే. క్లిక్ ఆన్ ఇక్కడ హోస్ట్ నేమ్ ఇవ్వాలంటే మీ సిస్టమ్ నేమ్ ఇవ్వండి. నేను హెచ్ఏప్రాక్సీ అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ది నెక్స్ట్. ఇక్కడ టైం జోన్ ఇవ్వాలి, నేను కోల్కతా ఇండియా ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది రూట్ పాస్వర్డ్, మీ ఓఎస్కి రూట్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, యూస్ ఎనీవే. నెక్స్ట్ క్లిక్ చేయండి. రైట్ చేంజెస్ టు డేస్ క్లిక్ చేయండి. సో ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి ఇక్కడే ఆ డెస్క్టాప్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి. సో సెంటోఎస్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓఎస్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. మీకు ఒకవేళ మోస్ట్ ఇబ్బందిగా ఉంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి ఆప్షన్స్ సెలెక్ట్ చేయడానికి. సో 5 to 10 minutes పడుతుంది.
సో ఒకసారి ఓఎస్ అయ్యాక మీకు అలాంటి స్క్రీన్ వస్తుంది, రీబూట్ చేయండి. దెన్ ఇది ఫస్ట్ టైం కాబట్టి కాస్త టైం పడుతుంది. సో ఇప్పుడు మనకు ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక యూజర్ని అనేది క్రియేట్ చేయాలి. అది ఎలానో చూద్దాం. ఇది ఎలా అంటే, ఏదైనా స్టూడెంట్ క్లాస్లో ఎంటర్ కావాలంటే ముందు అతని నేమ్ అనేది రిజిస్టర్ చేయాలి కదా. సో అతనికి ఒక నేమ్, ఒక ఐడి అనేది ఇవ్వాలి. సో అలానే ఇప్పుడు మనం ఓఎస్ అయితే క్రియేట్ చేసాం, ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేసాం, అందులో ఒక యూజర్ని అనేది క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు వెల్కమ్ పేజ్ వస్తుంది. క్లిక్ ఆన్ ది ఫార్వర్డ్, దెన్ ఎస్ ఐ అగ్రీ. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్. మేము మళ్ళీ వచ్చే ప్రాసెస్ మీ ఇష్టం, మీరు డిఫరెంట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఫార్వర్డ్, ఎస్ ఫార్వర్డ్, ఓకే, ఫినిష్. ఇప్పుడు మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఇందాక మీరు పాస్వర్డ్ ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. రూట్ పాస్వర్డ్ డిఫరెంట్, ఇప్పుడు ఇస్తున్న పాస్వర్డ్ డిఫరెంట్. రూట్ పాస్వర్డ్ మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు ఓఎస్ ఓపెన్ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు ఉబుంటు ఓఎస్ని, లినక్స్ సెంటోస్ని ఇన్స్టాల్ చేసాము, ఒక యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ ట్యూటోరియల్స్లో లినక్స్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.